వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రగడ మొదలైంది. ఒకరు అసెంబ్లీలో గర్జించారు, మరొకరు మండలిలో నిలదీశారు. అటు రాజన్న, ఇటు రాములమ్మ. పార్టీ క్రమశిక్షణ కంటే ప్రజా సమస్యలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ సొంత ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అసలు ఇద్దరి టార్గెట్ ఎవరు? రేవంత్ సర్కార్ను వీరు ఎందుకు ఇరుకున పెడుతున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకరు మునుగోడు రాజన్న, మరొకరు విప్లవ గలం రాములమ్మ. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షం చేసే విమర్శల కంటే సొంత గూటి నుంచి వచ్చే బాణాలు ఎక్కువగా నొప్పి కలిగిస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి రూపంలో అదే పరిస్థితి ఎదురవుతోంది. అసెంబ్లీ సాక్షిగా, మండలి వేదికగా వీరు సంధించిన ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశాయి. చాలా కాలం పాటు మౌనంగా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా శాసనమండలిలో ప్రత్యక్షమై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె సభకు రాకరాక వచ్చి ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ఆమె సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన ఉద్యమకారులకు చేసిన వాగ్దానాలు అమలు కాకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని ఆమె వేసిన ప్రశ్న సభలో నిశ్శబ్దాన్ని నింపింది. విజయశాంతి వ్యాఖ్యలు కేవలం ఒక ఎమ్మెల్సీ మాటలుగా కాకుండా ఒక ఉద్యమకారుని ఆవేదనగా ప్రజల్లోకి వెళ్లాయి. ఇది సహజంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్కు బలమైన అస్త్రంగా మారింది. ఇక అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు మరో సంచలనం. బయట ఎప్పుడూ తనదైన శైలిలో స్టేట్మెంట్స్ ఇచ్చే రాజన్న ఈసారి నేరుగా సభలోనే సొంత పార్టీ సర్కార్ను కడిగిపారేశారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయని, అక్కడ మాత్రమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు, సీఎంలు ఎక్కడి నుంచి వస్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంపై చర్చకు దారితీశాయి. ఇక ఒకవైపు ప్రతిపక్ష నేత హరీష్ రావు తమకు నిధులు ఇవ్వడం లేదని స్పీకర్ను కోరుతుంటే, అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా అదే రీతిని స్పందించడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అందని ద్రాక్ష పుల్లన, పదవిరాని మనసుకి అన్ని తలనొప్పులే కనిపిస్తాయా? విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరిది ఒకటే మాట, కానీ కారణాలు వేర్వేరు. రాజన్న కోపం మంత్రి పదవి దక్కలేదన్నదైతే, రాములమ్మ ఆవేదన తన్ను పార్టీ పట్టించుకోవడం లేదన్నది. మరి అసమ్మతి సెగను సీఎం రేవంత్ రెడ్డి ఎలా చల్లారుస్తారు? అధిష్టానం వద్ద దీనికి పరిష్కారం ఉందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి ఇద్దరి దూకుడు వెనక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తనకు మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి దక్కినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆమెకు తగిన గుర్తింపు లభించటం లేదనే అసంతృప్తి ఉంది. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా సభలో తన గళం వినిపించటం ద్వారా తానేంటో నిరూపించుకోవాలని ఆమె భావించారు. విజయశాంతి ఢిల్లీ స్థాయి నాయకులతో అంటే మీనాక్షి నటరాజన్తో ఉన్న పరిచయంతో పదవి తెచ్చుకున్నారనే టాక్ పార్టీలో ఉంది. అందుకే ఆమె స్థానిక నాయకత్వానికి భయపడకుండా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షానికి అస్త్రంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ పరిణామాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు అని ప్రచారం చేసుకునే అవకాశం వారికి దొరికింది. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని కొందరు నేతలు సమర్థించుకుంటున్నా, సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వం ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన కూడా ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉన్నాయి. ఈ ఇద్దరు సీనియర్ నేతలను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ రాజగోపాల్ రెడ్డిని, విజయశాంతిని పిలిచి మాట్లాడి సమస్యను సద్దుమణిగిస్తారా, లేక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు కోరతారా అన్నది వేచి చూడాలి. రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన బిల్లుల అంశంపై క్లారిటీ ఇవ్వకపోతే ఇతర ఎమ్మెల్యేలు కూడా గళమెత్తే ప్రమాదం ఉంది.
కాబట్టి అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు పార్టీని చక్కదిద్దబోయి కొత్త చిక్కులు తెచ్చుకోకూడదు అంటున్నారు విశ్లేషకులు. రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షం కంటే ఘాటుగా విమర్శలు చేయడం వెనుక వ్యూహం ఉందో లేక నిజంగానే ఆవేదన ఉందో కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ ఇద్దరు నేతలు రేవంత్ సర్కార్ను డిఫెన్స్లో పడేశారన్నది వాస్తవం. మరి అధిష్టానం ఈ మంటలను ఎలా చల్లారుస్తుందో చూడాలి.